ఒక సేవకుడుగా ఉండాలంటే దానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. అట్లీస్ట్ 17 క్వాలిఫికేషన్ ఉండాలి అని బైబిల్ చెప్తుంది. ఇది నేను గూగుల్లోనో నెట్లోనో పోనీ వేరెవరైనా సేవకులు నాకు బోధించో నేను చెప్పాలి, బైబిల్లో నుండి తీస్తా ఉన్నాను. 1 తీమోతేయు 3వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదువుదాం. థ్యాంక్ యూ జీసస్. బాగా చదివేవారు ఒకరు లేచి నిలిచి చదవండి, నిదానంగా క్లియర్గా చదివేవారు ఎవరైనా ఉంటే చదవండి, లేదంటే గమ్మున ఉండండి. దేవునికి స్తోత్రం. దీంట్లో మీరు చాలా జాగ్రత్తగా 3వ అధ్యాయం, ఎందుకంటే నమ్మదగినది. అధ్యక్షుడు అగువాడు నిందారహితుడను, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడను, బోధింపదగిన వాడునై ఉండి మద్యపానియు కొట్టువాడును గాక, స్వాత్వీకుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయినడలా అతడు దేవుని సంఘమును ఎలాగు పాలించును? అతడు గర్వాంతుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండానట్లు కొత్తగా చేరిన వాడై ఉండకూడదు. మరియు అతడు నింద పాలై అపవాది ఊరిలో పడిపోకుండానట్లు సంగమునకు వెలపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండవలెను. ఆమేన్, హల్లెలూయా. తర్వాత వాక్యము డీకన్, పరిచారకులు, అది వేరు. ఎన్ని క్వాలిఫికేషన్ మా లెక్కేసినారా?